ఆంధ్రప్రదేశ్లో రాజధాని అమరావతి ఏదైతే ఉందో దాన్ని ప్రజా రాజధానిగా ముందుగా ప్రకటించిన సీఎం చంద్రబాబు దానికి అనుగుణంగానే అడుగులు వేస్తున్నారు. ఎందుకంటే అమరావతిలో నిర్మాణం చేపట్టబోయే ప్రతి నిర్మాణ కట్టడాన్ని ప్రజలు ఆమోదం పొందిన తర్వాతే దాన్ని రూపురేఖలు మారుస్తూ దానికి సంబంధించిన నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతూ ఉంది. ఇప్పటికే సిఆర్డీఏ భవనానికి సంబంధించి ప్రజల నుంచి మొత్తం 10 డిజైన్ల నుంచి ఆమోదం పొందిన తర్వాత 10వ డిజైన్కి సంబంధించి ఫైనల్ చేసి దానికి సంబంధించిన నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసిన తరుణంలోని మరో అద్భుతమైన కట్టడానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. అదే కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జ్. ఈ ఐకానిక్ బ్రిడ్జ్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికే 4 డిజైన్లను ఫైనల్ చేసిన నేపథ్యంలో ఆ 4 డిజైన్లకు సంబంధించి ప్రజల నుంచి అత్యధిక ఓటింగ్ వచ్చిన తర్వాత ఆ డిజైన్ను ఫైనల్ చేసి దాన్ని ఆచరణలోకి తీసుకురాబోతుంది. ప్రధానంగా ఈ కృష్ణానదిపై నిర్మిస్తున్న ఐకానిక్ బ్రిడ్జ్ అమరావతి రాజధాని రాయపూడి నుంచి ఎన్టీఆర్ జిల్లా మూలపాడు వరకు మొత్తం 5 కిలోమీటర్ల మేర దీనికి సంబంధించిన ఐకానిక్ బ్రిడ్జ్ను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించబోతుంది. ఇది విజయవాడ అమరావతి రాజధాని మరోపక్క హైదరాబాద్ జాతీయ రహదారికి అనుసంధానంగా నిర్మించబోతున్నారు. ప్రధానంగా ఈ ఐకానిక్ బ్రిడ్జ్ రాబోయే రోజుల్లో కూడా చరిత్ర సృష్టించబోతుంది. ఎందుకంటే హైదరాబాద్ నుంచి తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి లోని విజయవాడ నుంచి అమరావతికి రావాలంటే ఖచ్చితంగా ఈ ఐకానిక్ బ్రిడ్జ్ ఒక ముఖద్వారం కాబోతుంది. ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు డిజైన్లు కూడా రూపొందించడం జరిగింది. మొత్తం ఈ బ్రిడ్జ్కి సంబంధించి మన గర్వకారంగా ఉన్న కూచిపూడికి సంబంధించి కళతో పాటు మరో పక్క అమరావతి రాజధానికి సంబంధించిన పేరు ఉండే దిశకు కూడా ఇందుకు సంబంధించిన మొత్తం 4 డిజైన్లు కూడా ఫైనల్ చేయడం జరిగింది. పూర్తిగా అత్యాధునిక ఇంజనీరింగ్తోని మరో పక్క తెలుగు సాంస్కృతిక సంప్రదాయాలను ఉట్టిపడే విధంగా కూడా ఇందుకు సంబంధించిన డిజైన్స్ను రూపొందించారు. ఇవన్నీ కూడా ప్రస్తుతం పబ్లిక్ డొమైన్లో పెట్టారు. సిఆర్డీఏకి సంబంధించి వెబ్సైట్లో పెట్టి ఈ 4 డిజైన్స్ను ప్రజల ఆమోదం పొందిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సంబంధించి కూడా నిర్మాణాన్ని చేపట్టబోతుంది. ఇందుకు సంబంధించిన పబ్లిక్ డొమైన్లోని పెట్టిన డిజైన్స్ ఏ విధంగా ఉన్నాయి, దాని ఆమోదం ప్రజలు ఏ విధంగా ఇవ్వాలి అనే దానిపై కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ప్రస్తుతం నేను ఇందుకు సంబంధించిన డిజైన్స్ రూపకల్పన అనేది కూడా మీకు వివరించబోతున్నాను. ఏదైతే ఉందో ఈ ఐకానిక్ బ్రిడ్జ్ డిజైన్స్ను మనం ఓటు వేయాలంటే ఖచ్చితంగా ఏపీసీఆర్డీ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ వెబ్సైట్లోకి వెళ్లాల్సి వస్తుంది. ఈ వెబ్సైట్లోని ఐకానిక్ డిజైన్ సెలెక్ట్ చేయండి అంటూ కూడా ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇందుకు సంబంధించిన పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో ప్రధానంగా చూసుకోవచ్చు మొత్తం 4 డిజైన్స్ను కూడా ఇందులోని ఆప్షన్స్గా పెట్టడం జరిగింది. ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4 మొత్తం ఈ 4 డిజైన్స్ కూడా ఇందులో పెట్టారు. ఇది ఓపెన్ చేసిన వెంటనే ఇంగ్లీష్ అండ్ తెలుగు 2 లాంగ్వేజెస్ను కూడా మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో నేనైతే తెలుగు సెలెక్ట్ చేశాను. తెలుగు సెలెక్ట్ చేసిన తర్వాత మన పూర్తి పేరు అడుగుతుంది. ఆ పూర్తి పేరుకు సంబంధించి పేరు ఇచ్చిన తర్వాత ఇందులోని ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకి ఏదైతే డిజైన్ నచ్చుతుందో అందుకు సంబంధించిన డిజైన్ను ఇక్కడ ఫైనల్ చేయటం, ఎంపిక చేయటం. నేనైతే కనుక కూచిపూడి హస్త ముద్రను ఎంపిక చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఐకాన్ను నేను క్లిక్ చేశాను. ఆ తర్వాత కాప్చా అడుగుతుంది. కాప్చాను కూడా టైప్ చేసిన తర్వాత సబ్మిట్ చేయండి. ఇది సబ్మిట్ చేస్తే చాలు, ఖచ్చితంగా మీరు ఎంపిక చేసిన డిజైన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన డిజైన్ ఇందుకు సంబంధించిన ఏపీసీఆర్డీఏ డేటాలోని పూర్తిగా నిక్షిప్తమవుతుంది. మొత్తం చూసినట్టయితే ఈ డిజైన్స్కి సంబంధించి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వరుసగా చూసినట్టయితే ఆప్షన్ 1 మీకు ఇందాక చెప్పినట్లుగా కూచిపూడి కళ, దాంతోపాటు అమరావతికి సంబంధించి పేరు ఉండే దిశకు కూడా మొత్తం 4 డిజైన్స్ను రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ చేసిన నేపథ్యంలోని ఈ 4 డిజైన్స్లో 3 చూసినట్టయితే కూచిపూడి కళకు సంబంధించి 3 డిజైన్స్ ఉంటే 4వ డిజైన్ చూసినట్టయితే అమరావతి రాజధానికి సంబంధించిన లోగో ఏదైతే ఉందో ఏ ఆకారం, దాంతోపాటు అభయముద్రను కూడా ఎంపిక చేయడం జరిగింది. తొలి ఏదైతే ఉందో ఆప్షన్ 1లోని పెట్టిన ఈ కూచిపూడి భంగిమకు సంబంధించిన డిజైన్స్ మీకు ఒకసారి చూపించబోతున్నాను. ఈ డిజైన్స్ చూసినట్టయితే కూచిపూడి నృత్యం, హస్తముద్రలా ఉండే రేడియేటింగ్ కేబుల్ బ్రిడ్జ్, ఇంజనీరింగ్ కళను కలగలిపి నిర్మించే బలమైన ఐకానిక్ వంతెన అంటూ కూడా ఆప్షన్ 1లోని దీన్ని పేరు పెట్టడం జరిగింది. ప్రధానంగా చూసినట్టయితే ఈ
డిజైన్ చూసినట్టయితే ఖచ్చితంగా కూచిపూడి భంగిమ తరహాలోనే ఇందుకు సంబంధించిన డిజైన్ను ఇందులో పెట్టారు. దీంతోపాటు దీనికి రోప్ బ్రిడ్జ్ను కూడా పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఒక కేబుల్ బ్రిడ్జ్ను కూడా దీంట్లో ఎంపిక చేసిన నేపథ్యంలో ఇంజనీరింగ్ ఏదైతుందో అద్భుతమైన ఇంజనీరింగ్ కళతో పాటు మరోపక్క రేడియేటింగ్ కేబుల్ బ్రిడ్జ్తోని దీని కలిపి పూర్తి స్థాయిలోని కూచిపూడి నృత్యంతో దీన్ని కలిగే డిజైన్ కూడా ఆప్షన్ 1గా పెట్టారు. ఖచ్చితంగా ఇది కూడా చాలా అద్భుతంగా కనపడుతుంది. ఇంకా రెండో ఆప్షన్ చూసినట్టయితే 2 కలర్స్ ఉన్నాయి. ఇందాక మనం చూసిన తొలి ఆప్షన్లోని వైట్ కలర్ ఉంటే రెండో ఆప్షన్లోని వైట్ అండ్ రెడ్ కలర్ మనకి స్పష్టంగా కనపడుతుంది. ఇది కూడా కూచిపూడి భంగిమ ఏదైతే ఉందో చేతులు కూచిపూడి భంగిమలోని చేతులు ఏ విధంగా హస్తకళను చూపిస్తామో దానికి సంబంధించిన భంగిమ ఇది స్పష్టంగా కనపడుతుంది. దానికి సంబంధించిన డిజైన్స్ ఏముంటాయో దానికి ఏ విధంగా ఉంటాయో దానికి ఉండే విధంగా కూడా దీన్ని ఎంపిక చేయడం జరిగింది. ప్రధానంగా ఈ చేతిలో చూపించేది 2 కలర్స్ కనబడుతున్నాయి, వైట్ అండ్ రెడ్ కలర్. ఈ వైట్ అండ్ రెడ్ కలర్ ఉండే దిశ కూడా దీన్ని ఎంపిక చేశారు. ఎరుపు తెలుపు రంగుల్లోని జంట పైలాన్లతో మన సంస్కృతిని అదృష్టానికి చిహ్నంగా స్వస్తిక హస్త భంగిమలతోని దీన్ని ఉండే దిశ కూడా కూచిపూడి డ్యాన్స్ బ్రిడ్జ్ను కూడా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రెండో ఆప్షన్ కూడా ఎంపిక చేశారు. ఇంకా మూడో ఆప్షన్ చూసినట్టయితే అమరావతి లోగో. ఖచ్చితంగా అమరావతి అంటే ఖచ్చితంగా లోగో ఏ ఆకారంలో ఉంటుంది ఆ లోగో ప్రతిబింబించే దిశకు కూడా ఈ మూడో ఆప్షన్ కూడా ఇందులో పెట్టడం జరిగింది. అభయముద్రలోని శాంతికి చిహ్నంగా ఉండే ఐకానిక్ వంతెన ఇది ఇందులో కూడా రోప్ తరహాలో కనిపించినా సరే ఇందుకు సంబంధించి ఏ ఆకారంలో కనబడుతుంది ఇది ఆప్షన్స్లో మనం చూసుకోవచ్చు. ఏ ఆకారంలోనే అమరావతి సంబంధించి ఏ లెటర్ ఉండే దిశకు కూడా ఆప్షన్ 3గా దీన్ని ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓటింగ్లో పెట్టడం జరిగింది. ఇంకా 4వ ఆప్షన్ చూసినట్టయితే 4వ ఆప్షన్ కూడా కూచిపూడి నృత్యంలోని కపోతా ముద్రలోని చేతులు ఎత్తి అభివాదం చేస్తున్నట్లుగే ఈ ఐకానిక్ వంతెనను ఏర్పడడం జరిగింది. ఇది కూడా మనకి పై భాగంలోని రెడ్ కలర్ ఉంటుంది, కింద భాగంలో వైట్ కలర్ ఉంటుంది. ఈ 2 కలర్స్ను ఉండే దిశ కూడా దీన్ని ఎంపిక చేశారు. ఇది కూడా రోప్ బ్రిడ్జ్ టైప్లోనూ కూడా ఎంపిక చేసిన పరిస్థితి కనపడుతుంది. అంటే మొత్తం 4 ఆప్షన్స్ కూడా ఏది కూడా వద్దు, దీనికి ఓటింగ్ వెయ్యాలా వద్దా అనే కన్ఫ్యూజన్ ఉండే దిశ కూడా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా 4 డిజైన్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. కూచిపూడి కళను రూపొందించే దిశలోని మరోపక్క అమరావతి రాజధాని ఏ లెటర్ ఉండే దిశ కూడా ఈ 4 ఆప్షన్స్ కోసం ఏదైతే పబ్లిక్ డొమైన్లో సిఆర్డిఏకి సంబంధించిన వెబ్సైట్లో దీన్ని పెట్టడం జరిగింది. ప్రజలు ఆమోదించిన తర్వాత ప్రజలు అత్యధికంగా ఓటు వేసిన తర్వాత అందుకు సంబంధించిన డిజైన్ను రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ చేస్తుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ డొమైన్లో పెట్టిన నేపథ్యంలో ప్రజలందరూ కూడా దీన్ని ఈ విధంగా ఓటు వేసి పేరు దాంతోపాటు ఫోన్ నంబర్ ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత కాప్చా ఉంటుంది, దానికి సంబంధించిన నెంబర్ కూడా ఇందులోని టైప్ చేసిన తర్వాత సబ్మిట్ చేసిన వెంటనే మీరు ఎంపిక చేసిన డిజైన్ ఫైనల్ చేస్తారు. అయితే సిఆర్డిఏకి సంబంధించి ఇప్పటికే సిఆర్డిఏ బిల్డింగ్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇదే తరహాలోనే ఇందుకు సంబంధించిన డిజైన్స్ను ఫైనల్ చేయడం జరిగింది. ఎందుకంటే అక్టోబర్లో అమరావతి రాజధాని ప్రాంతంలో రాయపూడి పక్కనే ఏపీసీఆర్డీఏ ప్రాజెక్ట్ బిల్డింగ్కి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి కొన్ని మార్పులు చేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలోని ప్రజల నుంచి పూర్తిగా ఇందుకు సంబంధించిన డిజైన్స్ని ఫైనల్ చేయాలంటూ కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో సిఆర్డీఏ ప్రాజెక్ట్ బిల్డింగ్ సంబంధించి కూడా మొత్తం 10 డిజైన్లను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించి దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టి ప్రజలు ఆమోదించిన తర్వాత 10వ డిజైన్ను ప్రజలు ఆమోదించిన ప్రకారం 10వ డిజైన్ను ఫైనల్ చేసి అందుకు సంబంధించిన బిల్డింగ్ నిర్మాణం కూడా చేపట్టిన పరిస్థితి ఉంది. అందుకు సంబంధించిన బిల్డింగ్ నిర్మాణం ఏ విధంగా చేపట్టారు అనేది కూడా మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదే మీకు ఇందాక చెప్పిన సిఆర్డీఏ బిల్డింగ్ కూడా ఇదే తరహాలోనే మొత్తం ఆప్షన్ 10 ఏదైతే ఉందో ఆప్షన్ 10 ఏదైతే ఉందో దాన్ని ఫైనల్ చేసిన తర్వాతే ప్రస్తుతం సిఆర్డీఏ బిల్డింగ్ నిర్మాణం కూడా చేపట్టారు. ఏదైతే ఉందో బిల్డింగ్కి సంబంధించి ఏదైతే ఫ్రంట్ భాగంలో కనిపించే సంబంధించి ఏ ఆకారంలోని ఇందుకు సంబంధించి కూడా ఫైనల్ చేసిన పరిస్థితి కనపడుతుంది. గతంలో కూడా మొత్తం 10 డిజైన్స్ను కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టి ప్రజలు అత్యధికంగా ఓటు వేసిన ఆప్షన్ 7ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ చేసి ప్రస్తుతం సిఆర్డీఏ బిల్డింగ్కి సంబంధించిన నిర్మాణం ఇప్పటికే పూర్తి చేసిన నేపథ్యంలో చాలా అద్భుతంగా నిర్మాణం పూర్తయిన పరిస్థితి కనబడుతుంది. ఏదైతే ఉందో కార్పొరేట్ కంపెనీలకు ధీటుగా మొత్తం G+7
తోని బిల్డింగ్ నిర్మించారు. చూడటానికే ఇది అమరావతి రాజధాని ప్రాంతంలోని ఒక ప్రత్యేక స్ట్రక్చర్గా కూడా కనపడుతుంది. ఖచ్చితంగా అమరావతి సంబంధించి వెళ్ళే వాళ్ళొక్కడికి ప్రత్యేక ఆకర్షణగా కూడా ఈ సిఆర్డిఏ బిల్డింగ్ ఉండబోతుంది. దీని ఆధారంగా గతంలో ఇచ్చిన అనుభవాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అమరావతి రాజధాని ప్రాంతంలో కూడా ముఖద్వారంగా ఉండే ఐకానిక్ కృష్ణానది పైన నిర్మిస్తున్న ఐకానిక్ బ్రిడ్జ్ను కూడా అదే తరహాలోనే ప్రజలు ఆమోదించిన తర్వాతే నిర్మించాలి అనే నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చినట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే కూచిపూడి కళ, దాంతోపాటు అమరావతి గుర్తు ఉండేలా మొత్తం 4 ఆప్షన్లను సిఆర్డిఏ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. ప్రజలు ఆమోదించిన తర్వాత, అత్యధికంగా ఓటు వేసిన తర్వాత ఈ కృష్ణానది మీద నిర్మిస్తున్న చారిత్రాత్మక ఐకానిక్ బ్రిడ్జ్ను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించబోతుంది. ఖచ్చితంగా అందరూ ఇందుకు సంబంధించిన అద్భుతమైన కట్టడంలోని భాగస్వాములు వండి తమ ఓటును ఇందులోని వేసి అమరావతి రాజధానిలోని నిర్మిస్తున్న ఒక అద్భుతమైన ఐకానిక్ బ్రిడ్జ్లోని సంబంధించి నిర్మాణంలో పాలు పంచుకోండి. ఇది అమరావతి రాజధాని ప్రాంతంలో కృష్ణా నది మీద కట్టబోతున్న ఐకానిక్ చారిత్రాత్మక బ్రిడ్జ్కి సంబంధించిన విశేషాలు.